మాట వాళ్ళనన్నా ఇది ధర్మమా ఇట్లా మాట్లాడొచ్చునా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు బతుకు కావాలి, మాకు అన్నం కావాలి అని పేదలు అడిగితే వాళ్ళు చేసిన పని 370 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని అడిగితే దాన్ని ఇవ్వమని అడిగితే మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అంటే నా కోపం వచ్చి నేను ఒక మాట అన్నా. ఈరోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీడిని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీడిని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది, మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ నేను ఇక్కడికి గోదావరి కనికి 2 గంటల ముందే వచ్చినా ఆ దిక్కుమాలిన బ్యాన్ ఉంది కాబట్టి ఆ బ్యాన్ తర్వాతనే రావాలని చెప్పి 8:15 తర్వాత నేను బయటికి రావడం జరిగింది. ఇంకొక మాట మీరు గమనించాలి, రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు. డైరెక్ట్ గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు. ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు? నీ గుడ్లు వీకి గోళీలు ఆడుకుంటాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది. కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు. సరే, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణేతలు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు.